హాయ్, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు. రియల్ ఎస్టేట్‌లో ప్రొఫెషనల్ ఏజెంట్స్ తాలూకా రోల్ ఏంటి? అసలు ప్రొఫెషనల్ ఏజెంట్స్ అవసరమా? ప్రొఫెషనల్ ఏజెంట్ లేకపోతే బయ్యర్‌కి, ఇన్వెస్టర్‌కి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు అనే అంశం మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ ప్రొఫెషన్. ఎందుకంటే ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాళ్ళు ప్రొఫెషన్‌లోకి వస్తే బాగా రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కబ్జా, దాదాగిరి, రౌడీయిజం, గుండాయిజం. ఇప్పుడు అది మారిపోయిందండి. లాస్ట్ 10, 20 సంవత్సరాల్లో దర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాల్యూస్ ఒకేసారి అంటే చాలా ఊహించని విధంగా పెరిగిపోయాయి. 10 కోట్లు ఉంది, 100 కోట్లు, 100 కోట్లు ఉంది, 1000 కోట్లు అయిపోయింది. సో రియల్ ఎస్టేట్ మీద ఇప్పుడు ఇంపార్టెన్స్. ఎందుకంటే అది ఒకప్పుడు మనకి అగ్రికల్చరు, ఫార్మా, మెడికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ వీటిలో ఇప్పుడు ఇవన్నిటి మించిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మించిపోయింది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో సరైన పెట్టుబడి, సరైన ప్రాపర్టీ, సరైన బిల్డర్, సరైన లొకేషన్ దొరుకుతుంటే మీకు 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టీ ఫోల్డ్ రిటర్న్స్ అంటాం. అయితే మల్టీ ఫోల్డ్ రిటర్న్స్ కావాలంటే మీరు డెఫినిట్‌గా ప్రొఫెషనల్ అంటే మేము ట్రైన్ చేసేదంటే మేము దాదాపు 30,000 మందిని ట్రైన్ చేసాం. చేసేది ఏంటంటే మీరు గమనిస్తే కనుక కమిషన్ కోసం బయ్యర్స్‌ని ఇరికించకూడదు. అవర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ అవర్ సర్వీస్. కమిషన్ వస్తుందని బయ్యర్‌ని కానీ, సెల్లర్ కానీ ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడతాం. అది దానికైనా మేము అందుకని ప్రొఫెషనల్ ట్రైనింగ్ 1 మంత్, 1 వీక్, 3 మంత్స్, 1 ఇయర్ డీటెయిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎందుకు మోసం చేయకూడదని చెప్తాం. క్లయింట్‌తో ఎలాగ ఎంగేజ్ అవ్వాలి, క్లయింట్‌ని వచ్చినప్పుడు లీడ్ ఎలా కన్వర్ట్ చేయాలి, సైట్ విజిట్ ఎలా చేయాలి, ప్రొఫెషనల్‌గా ఉండాలంటే ఏం మాట్లాడాలి కంటే ఏం మాట్లాడకూడదో తెలియదు. అది చెప్తాం. ఏం మాట్లాడకూడదో తెలియాలి మీకు, లేకపోతే ఇబ్బంది పడతారు. కావాల్సింది అక్కర్లేని 2 చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో రియల్ ఎస్టేట్‌లో ఒకప్పుడు ఈ పర్మిషన్సే ఉండేవి కాదు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ప్రెసిడెంట్. ఇప్పుడు అలాంటిది తర్వాత మనకు హుడా వచ్చింది. హుడా తర్వాత ఇప్పుడు హెచ్ఎండిఏ, డిటీసీపీ, యాదాద్రి, ఎఫ్సిడిఏ, సిఆర్డిఏ రకరకాల అప్రూవల్స్ ఉన్నాయి. దాంతోపాటు రేరా ఎడిషనల్ చెక్, జోనింగ్ అని, ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్, 111 జీవో, కన్జర్వేషన్, ఫారెస్ట్. సో ఇవన్నీ రకరకాల క్లాసిఫికేషన్ ఇబ్బంది పడుతున్నారు. సో కొనుక్కునే వాళ్ళు మంచి ప్రోడక్ట్, మంచి సర్వీస్ కంటే మీరు ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళడం, ఆయనకి రేరా లైసెన్స్ ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏరియాలో గ్రిప్ ఉందో చూసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, పటాన్చెరులో వర్క్ చేసే ఏజెంటు కోకాపేటలో అంత పర్ఫెక్ట్‌గా చేయకపోవచ్చు. అక్కడ ఉన్న స్ట్రెంగ్త్, అక్కడున్న అడ్వాంటేజ్, అక్కడున్న ప్రైసింగ్, అక్కడున్న డిమాండ్ వేరు, ఇక్కడున్న ప్రైసింగ్ డిమాండ్ వేరు. సో ఇక్కడ కస్టమర్ పల్స్, మాస్ కస్టమర్, మీడియం కస్టమర్, క్లాస్ కస్టమర్. సో ముగ్గురికి 3 డిఫరెంట్ స్ట్రాటజీ. సినిమాలో కూడా చూసుకుంటే మన అందరూ క్లాస్ కాదు, అందరూ మాస్ కాదు. ఏదో ఒక సెగ్మెంట్‌కి చెందుతారు. ఎక్కడో మీరు ఏం చేయాలంటే మీరు కొనుక్కుంది ప్రొఫెషనల్ ఆల్రెడీ మీరు రేరాలో రిజిస్టర్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దే విల్ ట్రై టు గివ్ ఎ బెటర్ సర్వీస్. నేను ట్రైన్ చేసే ఏజెంట్ కానీ, నేను డీల్ చేసేవాడు కానీ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ద కస్టమర్. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి ఎందుకు కొనుక్కోవాలనుకుంటాడు, ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నాడు. మన దగ్గర ఒకసారి కస్టమర్ మన సర్వీస్ తీసుకుంటే మళ్ళీ 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 మన దగ్గరికి వస్తారు. బికాజ్ ఐ కీప్ మై లెగ్స్ ఇన్ ద కస్టమర్ షూస్. నేను కస్టమర్ అయితే ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేస్తానా అని ఆలోచించుకొని అప్పుడు నేను కస్టమర్ రికమెండ్ చేస్తాను. ఇంతవరకు 3 దశాబ్దాల్లో ఎవరు కూడా మనం చాలా వేల మందికి మనం సపోర్ట్ చేసాం, గైడ్ చేసాం, ట్రాన్సాక్షన్ చేయించాం. ఇప్పటివరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ వరకు కూడా మేము అనుకుంటున్నాం మేము చేయగలుగుతామని. సో ఇప్పుడున్న కన్ఫ్యూజన్ దీంట్లో అండి, మీరు కరెక్ట్ ప్రాపర్టీ, కరెక్ట్ టైంలో, కరెక్ట్ ప్రైస్లో, కరెక్ట్ బిల్డర్తో, కరెక్ట్ లొకేషన్లో. డెవలప్మెంట్స్ ఇంపార్టెంట్. రేటు పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఊరికనే రేటు పెరగదు. ఇప్పుడు మన హైదరాబాద్లో వెస్ట్ జోన్ పెరిగినంత మిగతా జోన్స్ పెరగలేదు. కానీ రానున్న రోజుల్లో ప్రస్తుతం గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఏజెంట్స్లో కూడా చూసుకుంటే గృహిణులు, హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, ఫ్రెషర్స్ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు. అండ్ మెయిన్గా నేను సజెస్ట్ చేసే ఎస్పెషల్ లేడీస్కి, యూ సెలెక్ట్ ఎ గుడ్ లీడర్, గుడ్ లొకేషన్, గుడ్ ప్రాజెక్ట్. కాకపోతే మీరు ఆదిలోనే అంతమైపోతుంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు పనికిరానివాడు చేశాడు.
ఇప్పుడు ఎంఎస్ ఎండి చేసిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కెరియర్ ఎన్నుకొని వస్తున్నారు. కొంత ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని, ఫెసిలిటీ మేనేజ్మెంట్ అని, రెసిడెన్షియల్ బయింగ్ అని, కమర్షియల్ బయింగ్ అని. సో వేరియస్ సెగ్మెంట్స్లో ఫ్యూచర్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇస్ $1 trillion by 2030, $10 trillion by 2045 or 47. 7.5 crore jobs are going to emerge. సో మా దగ్గర చేరిన వాళ్ళకి ఒక 1 year మాకు టైం ఇస్తే మీ కెరియర్ గ్రాఫే మారిపోతుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఒకసారి చేరండి, మాకు టైం ఇవ్వండి, మీరు డబ్బులు పెట్టక్కర్లేదు, మీరు ఆటోమేటిక్గా గ్రో అవ్వాలనుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వరం మనకి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కూడా సంపాదిస్తున్నారు కొంతమంది. కాకపోతే దానికి ఒక సరైన బేసిక్ ఫౌండేషన్ కోర్స్ తీసుకొని చేసుకుంటే మీ రిజల్ట్స్ బాగుంటాయి, మీ కమిషన్స్ కానీ మీ ఎర్నింగ్స్ కానీ పెరుగుతాయి. అండ్ మన దగ్గర ఒక ప్లాన్ అంటే కన్సిస్టెంట్గా మీరు ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ మీరు డబ్బులు అరేంజ్ చేయాలంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్లో మనం ఇస్తాం. దీంతో పాటు 1 month ట్రైనింగ్, 3 weeks ట్రైనింగ్. దీంట్లో మీకు చెప్తాం మీరు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి. ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం అంటే ఏజెంట్స్ ఒక నెలలో వచ్చేస్తుంది, 2 నెలలు వచ్చేది, బాగా కష్టపడి 30 days, 40 days, 60 days ఫ్లుక్లో ఒక డీల్ అయిపోతుంది. ఓకే, తర్వాత డీల్ అవ్వదు. ఎందుకంటే ఫ్లుక్లో ఇప్పుడు ఒకసారి 6 కొడుతుంది. ఇప్పుడు నేను అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్లో 10 6s and 10 4s అంటే 100 runs ఆ 135 స్కోర్, 100 runs ఇవే ఉన్నాయి. ఎంత కాన్ఫిడెన్స్. సో ఇక్కడ కూడా మేము ఏం చేస్తామంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం, ప్రొసీజర్ చెప్తాం, ఎంగేజ్ ఎలా చేయాలి, కస్టమర్తో ఏం మాట్లాడాలి, కన్వర్ట్ చేయాలంటే ఏం పారామీటర్, నెగోషియేట్ చేయాలంటే ఏంటి, బయర్కి సెలర్కి మీటింగ్ ఎప్పుడైనా, ఇలాంటివన్నీ కూడా మా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ మేము జాయింట్ వెంచర్స్ కూడా చేస్తాం, ఏజెంట్స్ కానీ మీరు ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి, ప్రొఫెషనల్గా సంపాదించాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నంబర్ 9949579170. థ్యాంక్ యూ. గుడ్ లక్.